అర్జున్ రెడ్డి మూవీలో ప్రీతి క్యారెక్టర్లో సాయి పల్లవియా? వామ్మో, ఊహిస్తేనే భయంగా ఉంది కదండి. కానీ సందీప్ రెడ్డి వంగ గారు ఫస్ట్ చాయిస్ సాయి పల్లవి అంట. ఈ విషయం స్వయంగా సందీప్ రెడ్డి వంగ గారే చెప్పారు. పదండి డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫాలో చేయకపోతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సందీప్ రెడ్డి వంగ నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ తర్వాత టాలీవుడ్ నుండి బాలీవుడ్కి వెళ్ళి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసింది సందీప్ రెడ్డి గారే. ఇటు అర్జున్ రెడ్డితో టాలీవుడ్ని, అలాగే కబీర్ సింగ్తో బాలీవుడ్ని ఒక ఆట ఆడుకున్నారు. మళ్ళీ యానిమల్ మూవీతో నేషనల్ వైడ్ క్రేజీ డైరెక్టర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి మూవీ కాస్టింగ్ అప్పుడు ప్రీతి అనే క్యారెక్టర్కి సాయి పల్లవి గారు అయితే కరెక్ట్ చాయిస్ అని, కరెక్ట్గా సెట్ అవుతుందని సందీప్ గారు అనుకున్నారంట. అయితే అప్పుడే మలయాళంలో కోఆర్డినేటర్ని అప్రోచ్ అయ్యి ఈ విషయం చెప్పగానే, సార్ అసలు మీరు తీస్తున్న మూవీ జానర్ ఏంటి అని అడగగానే ఇది ఒక లవ్ బ్రేకప్ డ్రామా, కొంచెం రొమాంటిక్గా ఉంటుందని చెప్పారంట సందీప్ గారు. అప్పుడు వెంటనే రొమాంటిక్ అంటున్నారు, అసలు ఇందులో ఎంత రొమాంటిక్ ఉంటుంది అని అడిగారట. అయితే సందీప్ గారు నార్మల్గా తెలుగు మూవీస్లో ఉండే కన్నా కొంచెం ఎక్కువ రొమాన్సే ఉంటుంది అని చెప్పారంట. అప్పుడు ఆ కోఆర్డినేటర్, సార్ వదిలేయండి, మీరు లైట్ తీసుకోండి, ఆ అమ్మాయి అసలు స్లీవ్లెస్ డ్రెస్సే వేసుకోదు, ఇంకా రొమాంటిక్ సీన్స్ అంటే అసలు ఛాన్సే లేదు అని అన్నాడంట. అది విని సందీప్ గారు షాక్ అయ్యారట. యూజువల్గా అప్పుడే సందీప్ గారి ఈగో హర్ట్ అయింది. అండ్ సరే చూద్దాం ఎన్ని ఇయర్స్ ఇలా ఉంటుందో అని తనలో తానే అనుకున్నారంట. అంటే జనరల్గా హీరోయిన్స్ ఆఫర్స్ తగ్గిపోయినప్పుడు, లేక ఛాన్సెస్ రాకపోతేనో ఎక్స్పోజింగ్ అలా చేయడం మామూలే. తాను ఎన్ని ఇయర్స్ ఇలా చేస్తుందో చూద్దాంలే అని అనుకున్నాడంట. అయితే షాకింగ్ ఏంటి అంటే దాదాపు 10 ఏళ్ళైనా తాను అలానే యాక్ట్ చేస్తుంది, అలానే ఫేమ్ వచ్చింది. అండ్ సాయి పల్లవి గారు దాదాపు 10 ఇయర్స్ అయినా అలానే తాను ఏదైతే స్టిక్ అయిందో దానికి కట్టుబడి ఉండడం చూసి షాక్ అయ్యారంట. అలా ఉండడం చాలా కష్టమని, మరి అందుకే కదా సాయి పల్లవి అంటే ఇప్పటికీ అందరికీ ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.